బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి వైకాపా నేతలు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలోకైతే క్యూ కడుతున్న పరిస్థితి ఉంది. నారా లోకేష్ అదేవిధంగా కూటమి ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి గల్లా మాధవి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి చూస్తే కార్పొరేటర్లకు సంబంధించి ఇక్కడ తేలుకుట్ల హనుమాయమ్మ 19వ డివిజన్ కార్పొరేటర్, అదేవిధంగా సాధు ఉమామహేశ్వరి 23వ డివిజన్ కార్పొరేటర్తో పాటు వైసీపీ జిల్లా మైనార్టీ నాయకులుగా ఉన్నటువంటి ఎస్కే మహబూబ్ బాషా, అదేవిధంగా ఎస్కే భాష, అదేవిధంగా 19వ డివిజన్ వైసీపీ అధ్యక్షులు తుమ్మల నాగేశ్వరరావు 30వ డివిజన్ అధ్యక్షులుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే గల్లా మాధవి సమక్షంలో నారా లోకేష్ సంబంధించి వీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న పరిస్థితి ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ ఇక్కడ నుంచి గెలవాలనేటువంటి రీతిలో తనదైన రెండు శైలిలో రాజకీయాలు నడుపుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా కనుక చూస్తే గుంటూరు 2 నియోజకవర్గానికి సంబంధించి గతంలో ఇక్కడ అనేక సందర్భాల్లో బీసీలు కానీ, అదేవిధంగా ఇక్కడ నుంచి వైశ్యులు, అదేవిధంగా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తాన్ని కనుక చూస్తే ఈ నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి ఓట్ బ్యాంక్ కాపు సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ ఉంది. జనసేన పార్టీ కలయిక తోటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థికే కాపు సామాజిక వర్గ ఓట్లు పడతాయనేటువంటి ఒక అంచనాకైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి గల్లా మాధవి అయితే అంచనాలో ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి కనుక చూస్తే తనదైనటువంటి శైలిలో తనదైనటువంటి రాజకీయ చాకచక్యంతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందినటువంటి కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి గల్లా మాధవి అలియాస్ పిడుగురాల మాధవి వైకాపా నేతలను ఆకర్షించడంలో అయితే ఖచ్చితంగా ముందున్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికి కనుక చూస్తే ఈ ఆకర్షణలు ఏవైతే ఉన్నాయో రానున్న రోజుల్లో ఏ మేరకు ఈ ఆకర్షణలు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుందో, మొత్తానికి గల్లా మాధవి గెలుపుకి ఇప్పుడు జాయిన్ అయినటువంటి వైకాపా కార్పొరేటర్లు కానీ, వైకాపాకి సంబంధించి కొంతమంది డివిజన్ అధ్యక్షులు కానీ ఏ మేరకు వారు కృషి చేస్తారనేటువంటిది అయితే ఖచ్చితంగా వేచి చూడాల్సినటువంటి అంశం.